మనము స్పెసిఫిక్‌గా నాకు నిశాంత్‌ని డిలీట్ చేయాలి. లేదా అర్చనని తీసేయాలి. ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ అది మధ్యలో ఉన్నాయి. స్టార్టింగ్‌లో లేదు, ఎండింగ్‌లో లేదు. మధ్యలో ఇక్కడున్నాయి. ఈ రెండిటి తర్వాత ఉన్నాయి. స్టార్టింగ్‌లో కావాలి తీసేయాలంటేనేమో షిఫ్ట్, ఎండింగ్‌లో తీసేయాలి అంటేనేమో మనకి పాప్. యాడ్ చేయాలంటేనేమో మనకి ఇది అన్‌షిఫ్ట్, ఇక్కడేమో పుష్. బట్ నాకిక్కడ ఈ మధ్యలో ఉన్నాయి. సో దట్ మనకి మధ్యలో ఆపరేషన్స్ చేయడానికి ఇప్పటివరకు ఏ మెథడ్ అయితే లేదు. ఇప్పుడే మనం అదే చూసేదనమాట. సో దానికోసం మనకొచ్చేసి ఇక్కడ స్టూడెంట్ అని చెప్పేసి రాసుకొని డాట్ స్ప్లైస్ వాడాలి. ఓకేనా. స్ప్లైస్ అనేది ఫస్ట్ ఇది రెండూ చేస్తుంది. ఏం చేస్తా అంటే తీసేస్తుంది ఎట్ ఏ టైం, అప్డేట్ కూడా చేస్తుంది. అప్డేట్ అంటే యాడ్ కూడా చేస్తుంది అనమాట. ఓకేనా. సో బోత్ ఇదే ఒకటే చేసేస్తుంది. రెండు పనులు ఒకటే చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకేం స్ప్లైస్ వర్క్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ స్లైస్ లాగా అనుకుంటారు. స్లైస్ అనేది రెండు ఇండెక్స్ పొజిషన్స్‌నే తీసుకుంటది. కాకపోతే స్ప్లైస్ అలా కాదు. తీసుకునేది ఇండెక్స్ పొజిషన్సే. కాకపోతే తర్వాత తీసుకునేది ఇండెక్స్ పొజిషన్ కాదు, చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసేది ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఏ ఇండెక్స్ పొజిషన్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కడి నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం? అర్చన అయినా లేదా నిశాంత్‌నైనా తీసేద్దాం అనుకున్నాము. సో నేనేమనుకుంటున్నా అంటే అర్చన తీసేద్దాం అనుకుంటున్నా. ఓకే. అర్చన పొజిషన్ ఎక్కడుంది? 0, 1. సో 1 ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది కాబట్టి సో ఇక్కడ 1 అని చెప్పేసి రాస్తా. అది ఇండెక్స్ పొజిషన్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ రాసేది మనము కౌంట్ రాయాలన్నమాట. కౌంట్ అంటే ఎన్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నావు. ఎక్కడి నుంచి? ఈ 1 ఇండెక్స్ పొజిషన్ నుంచి. ఓకేనా. 1 ఇండెక్స్ పొజిషన్ నుంచి నువ్వు ఎన్ని డిలీట్ చేయాలి అనేది కౌంట్ రాయాలన్నమాట. మనం ఎన్ని అనుకుంటున్నాం? ఒకటే. అర్చనను ఒక అమ్మాయినే తీసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఒకటే రాయాలి. సో దట్ ఆ ఒక్కటే వెళ్ళిపోతాయి అనమాట. 0th ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ అయ్యి అదొక్కటే ఇంక్లూడ్ చేసుకొని ఈ ఒకటే వెళ్ళిపోతుంది. 2 రాసావనుకో, ఇక్కడ కౌంట్ 2 రాసావనుకో ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరు అంటే అర్చన వెళ్ళిపోతుంది, నిశాంత్ వెళ్ళిపోతాడు. 3 రాసావనుకో వీళ్ళు ముగ్గురు వెళ్తారు. 4 రాసినా అక్కడ ఇంకెవరు లేరు కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్తారు. ఓకే. అలా అనమాట. సో ఇప్పుడు నేను స్పెసిఫిక్‌గా ఒకరినే రాస్తున్నా. ఓకే. ఒక్కరే అంటే అర్చన ఒక్కతే వెళ్ళిపోవాలని చెప్పేసి నేను రాసాను అనమాట. సో నేను కన్సోల్ ఇది ఒరిజినల్ అరేని మోడిఫై చేస్తాను అన్న. అంటే ఒరిజినల్ అరే మీద ఆపరేషన్ చేస్తుంది. మనకి స్పెసిఫిక్‌గా ఏం రిటర్న్ చేయదు. అందుకే మనం ఏం వేరియబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. చూసారా ఇక్కడ అర్చన వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడాలి అంటే వెళ్ళిపోయిన అర్చన ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది రిటర్న్ చేస్తా అనమాట. రిమూవ్డ్ నేమ్స్ అని. ఓకే. ఇలా తీసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనము కన్సోల్.లాగ్. ఓకే. సో ఈ రిమూవ్ నేమ్స్ అని చెప్పి రాస్తే ఇక్కడ రిమూవ్ నేమ్స్లో ఏమో ఎవరైతే వెళ్ళిపోయారో ఇక్కడ వస్తాయి అనమాట. ఇదిగో ఇక్కడ అర్చన వెళ్ళిపోయింది. ఓకే. రిమైనింగ్ అరేలో ఎవరున్నారు? అంబిక, నిశాంత్, గణిక ఉన్నారు. సో దట్ ఇక్కడ మనకి స్టూడెంట్స్లో ఇదిగో చూసారా అంబిక, నిశాంత్, గణిక ఉన్నారనమాట. ఇలా వస్తుంది. సో ఇలా మనము తీసేసింది ఒకరినే, కౌంట్ ఒకటే. అదే ఇప్పుడు నేను 2 కౌంట్ పెట్టాను అనుకో ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఓకే. ఇది వెళ్ళిపోయిన వాళ్ళ కౌంటు, ఇదేమో ఉన్న వాళ్ళ కౌంట్. ఓకే. ఇది 100 ఉన్న వాళ్ళది. ఓకే. సో ఈ పైదేమో పోయిన వాళ్ళే అనమాట. పోయిన వాళ్ళంటే ఎక్కడికో పోలేదు, రిమూవ్ చేశారనమాట. ఓకే. సో ఇప్పుడు ఇన్‌కేస్ ఇక్కడ మనకు కావాలి అంటే ఇంకొకరిని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కాస్ అని అనుకోండి. సో అలా ఉంటది. అది అక్కడే ఉంటది. ఓకే. ఇది ఇక ఉన్న వాళ్ళ కౌంట్ అనమాట ఇది. ఓకేనా. సో అది మ్యాటర్. ఇలా ఇదేమో కౌంట్. ఈ సెకండ్ పొజిషన్ అనేది అది సెకండ్ ఇండెక్స్ పొజిషన్ కాదు. అది కౌంట్. ఎంతమందిని తీసేయాలి ఫ్రమ్ ఏ ఇండెక్స్ పొజిషన్ నుంచి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నిశాంత్ నుంచి ఇద్దరిని తీసేయాలి. నిశాంత్‌ను, గణికని తీసేయాలి. సో నిశాంత్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0, 1, 2 అనమాట. సో దట్ ఇక్కడ నేను 2 పెడితే 2 ఇండెక్స్ పొజిషన్ నుంచి వెళ్ళిపోతా అనమాట. ఓకేనా. ఇద్దరు వెళ్ళిపోయారు. నిశాంత్, గణిక వెళ్ళిపోయారు ఇద్దరు. అదే నేను ఒక్కరు పెట్టా అనుకో. ఓకేనా. సారీ. ఒక్కరు పెట్టా అనుకో ఓన్లీ నిశాంత్ మాత్రం వెళ్ళిపోతాడు. ఓకే. అది. సో ఇలా చూసారా ఈ ఒరిజినల్ అరేని అలానే ఉంటుంది. బట్ ఇక్కడ పోయింది మాత్రం ఓన్లీ నిశాంత్. సో అది మనకి ఉన్న స్ప్లైస్. సరే అలానే నాకు యాడ్ చేయాలి. సో నిశాంత్ వెళ్ళిపోయింది కదా, మనం నిశాంత్ ప్లేస్లో వెంకటేష్ని యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పక్కనే కామా పెట్టి అక్కడే వెంకట అని చెప్పి రాసుకోవచ్చు. పక్కనే ఎక్కడో రాయాల్సిన అవసరం లేదు. అక్కడే ఈ నిశాంత్ ప్లేస్ని వెంకట్ రీప్లేస్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇదిగోండి చూసారా వెంకట్ వచ్చి ఇక్కడ రీప్లేస్ చేసిండు అనమాట. ఆయన ఇట్లా సీట్ లేవగానే ఆయన వచ్చి ఈయన సీట్లో కూర్చున్నాడు అనమాట ప్లేస్. ఓకే. మనం కూడా అట్లనే చూస్తాం కదా, ఎక్కడైనా వెయిటింగ్ హాల్లో ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఎవడెవడు లేస్తాడా అని. వాళ్ళు లేవడమే లేటు, మనం పోయి అందులో కూర్చుంటాం. అంతే కదా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ అట్లాంటిది. సో ఇది చూసావా వెంకట్ వచ్చి ఆయన రీప్లేస్ చేస్తాడు. ఇంకా మనకు కావాలి అంటే మల్టిపుల్ థింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకరే కాదు,
ఇంకొకరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెంకట్, ఇంకా నాకు కావాలి అంటే ఇంకెవరున్నారు? రమ్య ఉందనుకోండి. సో, ఇక్కడ నేను రమ్యని కూడా తీసుకుంటా. సో, ఇక్కడ రమ్య కూడా వెంకట్ తర్వాత రమ్య అనే అమ్మాయి యాడ్ అయిపోతుంది ఇక్కడే. ఓకే. సో, ఇక్కడ చూడండి వెంకట్ తర్వాత రమ్య యాడ్ అయిపోయింది. ఆ తర్వాత గణిక, తర్వాత కాసాని. ఎందుకు అంటే మనం స్పెసిఫిక్‌గా సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో నుంచి ఈ నిశాంత్‌ని తీసేసి ఇద్దరిని యాడ్ చేసామనమాట. సో, ఆఫ్టర్ నిశాంత్ ప్లేస్‌ని వెంకట్ రీప్లేస్ చేస్తాడు. ఆ వెంకట్ తర్వాత రమ్య వస్తే, రమ్య తర్వాత గణిక, తర్వాత కాసాని వచ్చేస్తారనమాట. అలా ఉంటది మ్యాటర్. ఓకే. సో, ఇన్ కేస్ నేను ఏం డిలీట్ చేయదలుచుకోలేదు. నిశాంత్ కావాలి నాకు. నిశాంత్ తర్వాత వెంకట్ కావాలి. వెంకట్ తర్వాత రమ్య కావాలి. గణిక రావాలి. కాసాని రావాలి. ఈ యాషెస్ ఇలానే ఉండాలి. కాకపోతే మధ్యలో నేను వెంకట్‌ని, రమ్యని యాడ్ చేయాలి. సో దట్ ఇక్కడ మనము ఏం చేయాలంటే డిలీట్ కౌంట్ 0. 0 పెడితే ఏమవుతుందంటే ఏం డిలీట్ అవ్వవు. సో దట్ ఇక్కడ మనకి సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో మనకి వెంకట్, రమ్య యాడ్ అవుతారు. ఓకే. ఫస్ట్ అంబిక వస్తది. అర్చన 0, 1 తర్వాత వెంకట్, రమ్య, నిశాంత్ ఇలా వస్తారనమాట. ఓకే. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందని. ఓకే. ఇక్కడ చూడు. అదే మ్యాటర్. ఇదిగో అంబిక, అర్చన, వెంకట్, రమ్య తర్వాత నిశాంత్. ఎందుకంటే మనకి ఈ 0 కౌంట్ అంటే కౌంట్ అనేది మనం ఏం డిలీట్ చేయట్లే. 0 కౌంట్ కాబట్టి మనం ఏం డిలీట్ చేయట్లేదు కాబట్టి ఈయన డిలీట్ అవ్వడు. బట్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో, ఇక్కడ 0, 1 ఇక్కడ ఇది 2, ఇది 3 ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి 3 తర్వాత ఇది 4, ఇది 5, ఇది 6 అలా ఉంటదనమాట. ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే. సో, ఇది మనకున్న స్ప్లైస్ మెథడ్.